మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ జూన్ 4వ తేదీ మరి ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన రోజు ఈరోజు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న రోజు ఈరోజు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈ జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజల పక్షాన మరి ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు కడప నగరంలో కూడా కడప నియోజకవర్గంలో కూడా మరి పెద్ద ఎత్తున మరి ప్రజలతో మరి ఈ రోజు వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజు ఒక మహా ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడే మరి ఆర్డీఓ గారికి మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వెన్నుపోటు దినమని ఎందుకు చెప్తున్నామంటే ఎన్నికల ముందు మరి ఇదే కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు అయితేమి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి మరి అందరు కూడా మరి రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఇవ్వడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 1 సంవత్సరం కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈ రోజు ప్రజలందరినీ కూడా అన్ని వర్గాల ప్రజల్ని మరి ఈ రోజు వెన్నుపోటు పొడవడం జరిగింది. అందుకే ఈ రోజు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ మరి ఈ రోజు ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ మహిళలకైతేమి విద్యార్థులైతేమి యువత అయితేమి అందరు కూడా పెద్ద ఎత్తున మరి ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి, మీరు అన్ని హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మబలికి ప్రజల్ని మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. మరి ఈ సంవత్సరం కాలంలో ఎందుకు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు మాటలు నిలబెట్టుకోలేకపోయారని చెప్పి మరి మా ప్రధానమైన ప్రశ్న ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి. మరి ఈ రోజు వెన్నుపోటు దినంగా కూడా మనం ఎందుకు పరిగణిస్తున్నామంటే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. లేకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పాడు. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యోగాల పేరుతో వెన్నుపోటు పడవడం జరిగింది. మరి అదేవిధంగా 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మరి నిరుద్యోగులకు వెన్నుపోటు పడవడం జరిగింది. మరి అదే విధంగా ఉచిత బస్సు ఇస్తానని చెప్పి మహిళలకందరికీ కూడా వెన్నుపోటు పడవడం జరిగింది. మరి అదే విధంగా 18 ఏళ్ళు నిండిన మహిళలకందరికీ కూడా ఈ రాష్ట్రంలో సుమారుగా 1 కోటి మంది మహిళలు ఉన్నారు. మరి వాళ్ళకందరికీ కూడా నెలకు 15,000 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి మరి ఈ సంవత్సరం కాలంలో 1 నయా పైసా ఇవ్వలేదు. వాళ్ళకందరికీ కూడా వెన్నుపోటు పొడవడం జరిగింది. మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే సుమారుగా 55 లక్షల తల్లులకు వెన్నుపోటు పొడవడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఈ రోజు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు ప్రతి సంవత్సరం, మరి ఆ జాబ్ క్యాలెండర్ ఇవ్వకోకుండా ఈ రోజు మరి నిరుద్యోగులకు అందరికీ కూడా వెన్నుపోటు పడవడం జరిగింది. మూడు సిలిండర్లు మరి ఉచితంగా ఇస్తానని చెప్పి మరి ఆ 3 సిలిండర్లు కూడా ఇవ్వకోకుండా ఈ రోజు మహిళలకు అందరికీ కూడా వెన్నుపోటు పడవడం జరిగింది. మరి ఈ రకంగా మరి ఏదైతే అందరినీ కూడా ఈ రోజు వెన్నుపోటు పొడిచిన రోజు కాబట్టి మరి దాన్ని పరిణతిలోకి తీసుకొని మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరి ఈ ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ కూడా ఒకటే, మరి మీరు ఇచ్చిన హామీలు వెంటనే ఈ రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు ప్రజలకు ఏమి చేయకపోగా మరి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన, ఒక దుష్ట పరిపాలన ఈ రోజు మనం కొనసాగిన పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టు అందరి మీద అక్రమ కేసులు పెట్టి మరి ఈరోజు సుమారుగా 4,500 మంది పైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు చూస్తున్నాం ఏదైతే ఇంటి వద్దకు రేషన్ బియ్యాన్ని ఆ వాహనాలను తొలగించేసి మరి ఈరోజు ఎఫ్ఈ షాపుల కాడ ఈరోజు మహిళలు వృద్ధులందరూ కూడా మరి బార్లుగా నిలబడిన పరిస్థితి. మరి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరి ఆ బార్లుగా నిలబడి మరి వాళ్ళు సరుకులు తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ పెట్టి ఇంటి వద్దకే రేషన్ పంపించిన పరిస్థితి రాష్ట్రంలో ఉండింది. మరి అది కూడా తొలగించిన పరిస్థితి ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. మరి ఒక దుర్మార్గ పరిపాలన ఈ రోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మరి ఈ రోజు ఒకటే మేము లోకేష్ బాబు గాని మరి కూటమి ప్రభుత్వానికి మనం తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే మొన్న మహానాడులో కూడా మరి లోకేష్ మాట్లాడుతూ మరి రెడ్ బుక్ చూస్తుంటేనే అందరికీ తడిసిపోతున్నాయని చెప్తున్నాడు. మాకు కాదు తడిసేది, రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఏ విధంగా తడుస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. నువ్వు ఒక్కడే రెడ్ బుక్ రాస్తున్నావు. మాకు మా నాయకుడు ఆదేశించాడు, ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త రెడ్ బుక్ రాస్తున్నాడు. రేపు మా అధికారంలోకి వస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే
ఖచ్చితంగా మరి అది ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క యువతకు, విద్యార్థులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరమైన కాలంలో ఇచ్చిన హామీలు ఏమి కూడా సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, ఏమి కూడా అమలు పరచలేదు. కాబట్టి అమలు పరిచే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఈ పొద్దు వైసీపీ శ్రేణులంతా కూడా కదం తొక్కడం జరిగింది. నిజంగా ప్రభుత్వం చెప్పి నిరుద్యోగులు భృతి ఇస్తామని చెప్పింది, నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదు. తర్వాత 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఏది 3,000 రూపాయలు ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు, 20,000 రూపాయలు ఇస్తారండి. తర్వాత యువత అంతా కూడా ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు కల్పించలేదు. తర్వాత ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, 4 డిఏలు కానీ ఉద్యోగస్తులకు ఇస్తామని చెప్పారు. ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన బకాయిలన్నీ కూడా ఒక్కరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఎటు చూసినా కూడా ప్రభుత్వం సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా ఇంటి వద్దకే ముసలోళ్ళు కానీ, ముతకోళ్ళు కానీ పాపం ఇంటి వద్దకే వాళ్ళకి రేషన్ అందించేటటువంటి గత ప్రభుత్వం ఎంత మేలు చేస్తున్నదని ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలంతా కూడా. ఈరోజు క్యూల్లో నిలబడుతున్నారు, అక్కడ చెమటలు పడి తర్వాత కింద పడి ఒకరు చనిపోవడం కూడా జరిగింది రేషన్ బియ్యం తీసుకోవడంలో. ఈ విధంగా అనేక రకాలుగా ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. చెప్పినటువంటి ఉచిత బస్సులు ఆడవారికంతా, లేడీస్కి అందరికి కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు తల్లికి వందనం వేస్తారు అనేటటువంటి తల్లులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా తల్లికి వందనం వెంటనే వేయాలని మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చకపోతే డెఫినెట్ గా ముందు ఇంకా ఒత్తిడి తెచ్చి ఇంకా కథన రంగంలోకి ప్రభుత్వాన్ని మేల్కొల్పోవడానికి వైఎస్ఆర్ శ్రేణులు అన్ని కూడా కృషి చేస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను.